నాకు మొర్రపెట్టుము, నేను మీకు ఉత్తరమిచ్చెదను. మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీకు తెలియజేసెదను. నేను మీకు ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. మిమ్మును స్వస్థపరుచుచున్నాను. మీకు సత్య సమాధానములను సమృద్ధిగా అనుగ్రహించి మిమ్ములను బలపరిచి స్థిరపరిచి వృద్ధి చేసి ఆశీర్వదించి కాపాడెదను. నా ప్రియమైన పిల్లలారా, మీ హృదయములను జంకనీయుకుడి, భయపడకుడి, వణకుకుడి. వారి ముఖములు చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే గనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. ప్రతిదినము నా సన్నిధిలో నివసించుచు ప్రార్థన చేయుడి, అది మీకు క్షేమము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రపరుచుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములు అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండిడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనినవాడు తనకి ఆశీర్వాదము తెచ్చుకొనును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులందరినీ ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. మీరు పోషించబడి మీ కుటుంబాలను మీరు వర్ధిల్ల చేసుకొందురు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్పల మీద నుండి భేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, ఆయనను గొప్ప చేయుడి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి,
మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. నీవెరుగని జనములను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చెదరు. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందివాడువుగా ఉండవు. అప్పుడు నీవు అనేక మందికి అప్పిచ్చెదవు. నీవు దీవించబడి వర్ధిల్లెదవు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగుబడినదియు గొడ్డిదియు నీ దేశములో ఉండదు. నీ శాపము పోవును, నీకు మేలు కలుగును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు. నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుడి. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా
మేలు కలుగజేయును. నా ప్రియమైన పిల్లలారా, నేను మీకు తోడై ఉన్నాను. మీ ఆవేదనలను, మీ శోధనలను, మీరు పడుచున్నటువంటి ఇరుకులను, ఇబ్బందులన్నిటినీ నేను చూచి తిని, మీ కన్నీటిని నేను చూచాను. నా వాక్కును పంపి మిమ్ములను బాగు చేసేదను. మీరు పడి ఉన్నటువంటి గుంటలో నుండి మిమ్మును పైకి లేవనెత్తి, మిమ్ములను ఆశీర్వదించి, మిమ్మును విడిపించి, మీ దుఃఖ దినములను సమాప్తము చేసేదను. మీరు శోధనలో ప్రవేశించుకుండు నిమిత్తము మెలకువగా నుండి ప్రార్థించుడి. ప్రేమ కొరకు ప్రార్థించుడి. సమాజములో శాంతి కొరకు ప్రార్థించుడి. ప్రతి ఒక్కరిని క్షమించుటకు ప్రార్థించుడి. ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించుడి. నడిపింపు కొరకు, గైడెన్స్ కొరకు ప్రార్థించుడి. ప్రజలందరి రక్షణ నిమిత్తము ప్రార్థించుడి. విశ్వాసము కొరకు ప్రార్థించుడి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.